బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. 12 అంశాల ఎజెండాతో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది. సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు కేటాయించిన భూములపై రివ్యూ చేసి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీ సిఆర్డీఏ చట్టంలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కు ఆమోదం తెలిపి కమిషనర్ కు అధికారం ఇస్తూ ఆమోదం తెలుపనున్నారు. రాజధాని పనుల కోసం 286 కోట్ల రూపాయల ఇసుక డీసెల్టింగ్ కు ప్రకాశం బ్యారేజీ ఎగువన అనుమతిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. నీటి వనరుల అభివృద్ధిలో 71 పనులను కొనసాగించేందుకు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్లలో అందిస్తారు. ఎస్ కాంతి. కేబినెట్ సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన దాదాపుగా గంట నుంచి కొనసాగుతూ ఉంది. 12 అంశాలకు అదనంగా మరో 8 అంశాలతోటి 20 అంశాల ఎజెండా తోటి ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు కూడా అమరావతి అభివృద్ధి రాజధాని పనుల కోసం, అలాగే ఏపీ సిఆర్డీఏ చట్టంలో భాగంగా రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి ఆమోదం తెలిపి కమిషనర్ కు అధికారం ఇస్తూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అయితే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు భూములకు సంబంధించినటువంటి దానిపైన రివ్యూ చేసి కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక నెల్లూరు జిల్లాలోని లింగసముద్రం మండలంలో రాళ్లపాడు గ్రామం వద్ద రైట్ మ్యాన్ కొనుగోలుకు సంబంధించి లక్షల రూపాయల చెల్లింపుకు నేడు కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే ఏపీ ఎయిర్పోర్ట్ కార్పొరేషన్ డెవలప్మెంట్ సంస్థకు హడ్కో నుంచి 1000 కోట్ల రుణంకు అనుమతి ఇస్తూ దీనికి సంబంధించి మొత్తాన్ని ఏదైతే కుప్పం, దత్తగిరి, అలాగే శ్రీకాకుళం, అమరావతిల ఏర్పాట్లతో పాటు కుప్పం ఎయిర్పోర్ట్ కి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కోసం ఉపయోగించాలని కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఏదైతే ప్రత్యర్థుల దాడిలో మరణించినటువంటి చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మంత్రి మండలిలో నేడు నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక దీంతో పాటుగా ఎన్ఎండి బాండ్లకు సంబంధించి ఎన్ఎండిసి బాండ్లకు సంబంధించినటువంటి అంశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపైన ప్రస్తావించే అవకాశం ఉంది. వైసీపీ ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో దానికి సంబంధించినటువంటి దాంట్లో చర్యలు తీసుకోవాలని కూడా కోరే అవకాశం కనిపిస్తా ఉంది. అలాగే కార్మిక శాఖలో పలు సవరణలకు సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా 20 అంశాల ఎజెండాలతో దాదాపు గంటన్నర నుంచి కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. సోని.